హలో ఎవ్రీవన్, నేను ట్రేడింగ్ కోర్ మరియు ఈరోజు మనం ఈ ఎగ్జాక్ట్ నిఫ్టీ చైన్ని క్రాకింగ్ ఓపెన్ చేయబోతున్నాము. స్ట్రైట్ టు ద పాయింట్, నో ఫ్లఫ్, నో అన్నెసెసరీ టాక్. దానిని ఎలా రీడ్ చేయాలో, కిల్లర్ సిగ్నల్స్ని ఎలా స్పాట్ చేయాలో మరియు 70% యాక్యురసీతో మూవ్స్ని ఎలా ఫోకాస్ట్ చేయాలో నేను మీకు షో చేస్తాను. మీరు న్యూ అయితే స్మాష్ లైక్ చేయండి, ప్రో అయితే మీ బెస్ట్ స్టెప్ కింద డ్రాప్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్. ముందుగా ఫౌండేషన్ ఆన్ నో బోరింగ్ హిస్టరీ లెసన్. ఆప్షన్ చైన్ అనేది నిఫ్టీ కాల్స్ మరియు పుట్స్ కోసం మార్కెట్ మూడ్ బోర్డ్ లాంటిది. కాల్స్ అప్ కోసం బెట్ చేస్తాయి, పుట్స్ డౌన్ కోసం బెట్ చేస్తాయి. ఈ చైన్ వీక్లీ ఎక్స్పైరీ కోసం స్ట్రైక్స్ 25,200 to 27,100 వరకు, ఏటీఎం అట్ ద మనీ 26,000 చుట్టూ ఉంది. కీ కాలమ్స్ ఓఐ, ఓపెన్ ఇంట్రెస్ట్, స్టిల్ ఓపెన్ ఉన్న కాంట్రాక్ట్స్ ని షో చేస్తుంది. హై ఓఐ అంటే బిగ్ మనీ అక్కడ పార్క్ అయింది అని అర్థం. వాల్యూమ్ ట్రేడ్స్ ని ట్రాక్ చేస్తుంది. హై వాల్ అంటే ఫ్రెష్ యాక్షన్. ఎల్టీపీ, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్, ప్రీమియమ్స్ ని షో చేస్తుంది. చీపా లేదా ఎక్స్పెన్సివా. 4 ఇంప్లాయిడ్ వాలటిలిటీ అనేది ఫియర్ గేజ్. హై 4 అంటే వైల్డ్ స్వింగ్స్ ఎక్స్పెక్టెడ్ అని అర్థం. సిహెచ్జి చేంజ్ ఓఐ లేదా ఎల్టీపీలో ఉన్న చేంజ్ ని కవర్ చేస్తుంది. పాజిటివ్ బిల్డప్ అంటే కన్విక్షన్, నమ్మకం. గ్రీన్ హైలైట్స్ అది మ్యాక్స్ ఓఐ స్ట్రైక్స్ ని ఫ్లాగ్ చేయడానికి ఎన్ఎస్ఈ వాడన. 26,100 సిఈ దగ్గర బిగ్ గ్రీన్ ని చూడొచ్చు. అది రెసిస్టెన్స్ అలర్ట్. లోవర్ పేస్ దగ్గర రెడా, అది సపోర్ట్ జోన్. ప్రో టిప్, ఎప్పుడు స్పాట్ ప్రైస్తో క్రాస్ చెక్ చేయండి. ఈరోజు అది 26,000 ఉంది. సరే, ఇది స్లోగా తీసుకుని రో బై రో బ్రేక్ ఇట్ డౌన్ చేద్దాం. కానీ ఈజీ టు ఫాలోగా ఉండాలి. జార్గాన్, కష్టమైన పదాలు తో రషింగ్ ఉండకూడదు. మనం ఈ అండర్స్టాండింగ్ ని స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేయబోతున్నాము, స్టాకింగ్ బ్లాక్స్ లాగా. సో బై ది ఎండ్ మీకు ఈ చైన్ మీద ఓన్ చేసినట్టు అనిపిస్తుంది. మనం ముందుకు వెళ్లే కొద్ది నేను ఎవ్రీ కీ టర్మ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరియు మార్కెట్ ని ప్రిడిక్ట్ చేయడానికి అది ఎందుకు మ్యాటర్ అవుతుందో డైవ్ డీప్ చేద్దాం. దీనిని మీ పర్సనల్ ఆప్షన్ చైన్ బూట్ క్యాంప్ గా థింక్ చేయండి. సింపుల్ లాంగ్వేజ్, కానీ కింద ఉన్న రియల్ పవర్ చూడడానికి మనం లేయర్స్ ని పీల్ బ్యాక్ చేద్దాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు సిఈ మరియు పిఈ అంటే ఏంటి? సిఈ అంటే కాల్ ఆప్షన్. ఆ నిఫ్టీ ఇండెక్స్ పైనకి వెళ్తుందని ట్రేడర్స్ బెట్ చేస్తే అది కాల్ ఆప్షన్. వారు అప్వర్డ్ మూవ్ నుండి ప్రాఫిట్ పొందడానికి ఈ కాంట్రాక్ట్స్ ని బై లేదా సెల్ చేస్తారు. పిఈ అంటే పుట్ ఆప్షన్. అది అపోజిట్ బెట్, మార్కెట్ కిందకి వెళ్తుందని అనుకున్నప్పుడు. పుట్స్ అనేవి డ్రాప్ నుండి ఇన్సూరెన్స్ లాంటివి. నిఫ్టీ ఎక్స్పైరీ దగ్గర టార్గెట్ లెవెల్, స్ట్రైక్ ప్రైస్ ని హిట్ చేసినప్పుడు ఆప్షన్ పేస్ అవుట్ అవుతుంది. చైన్ స్ట్రైక్ ప్రైస్ కోసం బోత్ సైడ్స్ ని లిస్ట్ చేస్తుంది. మన చైన్ ఇక్కడ స్ట్రైక్స్ 25,200 to 27,100 వరకు కవర్ చేస్తుంది. అట్ ద మనీ, ఏటీఎం స్ట్రైక్ 26,000 చుట్టూ ఉంది. అది కరెంట్ నిఫ్టీ స్పాట్ ప్రైస్ 26,000 కి చాలా క్లోజెస్ట్ గా ఉన్న స్ట్రైక్. ఇప్పుడు ఈ చైన్ ని గోల్డ్ మైన్ చేసే కాలమ్స్ లోకి జూమ్ చేద్దాం. ఓఐ, ఓపెన్ ఇంట్రెస్ట్ తో స్టార్ట్ చేద్దాం. ఇది కేవలం నంబర్ కాదు, ఇది ఇంకా క్లోజ్డ్ కానీ టోటల్ నంబర్ ఆఫ్ అవుట్స్టాండింగ్ కాంట్రాక్ట్స్ లాట్స్ లో. ఒక స్ట్రైక్ దగ్గర హై ఓఐ అంటే బిగ్ ప్లేయర్స్, ఇన్స్టిట్యూషన్స్, వేల్స్ అక్కడ సీరియస్ మనీని పార్క్ చేశారు అని అర్థం. ప్రైస్ యాక్షన్ కి మ్యాగ్నెట్ ని క్రియేట్ చేస్తుంది. డీప్ డైవ్, న్యూ పొజిషన్స్, లాంగ్ లేదా షార్ట్ ఓపెన్ చేసినప్పుడు ఓఐ బిల్డ్ అవుతుంది మరియు అవి క్లోజ్ చేసినప్పుడు డ్రాప్ అవుతుంది. ఇది ఒక పార్టీలో క్రౌడ్ సైజ్ లాంటిది. ఓఐ పక్కన సిహెచ్జి ఇన్ ఓఐ ఉంది. ప్రీవియస్ సెషన్ నుండి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. పాజిటివ్ సిహెచ్జి, ఫ్రెష్ మనీ ఫ్లోయింగ్ ఇన్, కన్విక్షన్ బిల్డింగ్. నెగటివ్ సిహెచ్జి, పొజిషన్స్ అన్వైండింగ్, ప్రాఫిట్ టేకింగ్. ఈ చైన్లో సిఈ సైడ్ చూడండి, చాలా చేంజెస్ నెగటివ్ గా ఉన్నాయి. 100 నుండి 948 లాట్స్ వరకు. అంటే కాల్ రైటర్స్ లేదా బాయర్స్ క్లోజింగ్ అవుట్. అప్సైడ్ ప్రెషర్ తగ్గివచ్చు, బుల్స్ కొంచెం టైరింగ్ అవుతున్నారు. పే సైడ్లో చేంజెస్ మోస్ట్లీ పాజిటివ్. కింద 85,609 లాగా, అది హ్యూజ్ డిఫెన్సివ్ బయింగ్.
స్మార్ట్ మనీ డిప్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తుందని హింట్ చేస్తుంది. మ్యాక్స్ ఓఐ స్ట్రైక్స్. ఇవి మీ సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ బైబిల్. సిఈఓఐ కాలం కిందకి స్కాన్ చేయండి. పీక్ 26,100 స్ట్రైక్ దగ్గర 1,20,989 లాట్స్. అది మీ రెసిస్టెన్స్ లెవెల్. పే ఓఐకి ఫ్లిప్ చేయండి. మాన్స్టర్ 25,800 దగ్గర 1,66,323 లాట్స్. బూమ్ మ్యాసివ్ సపోర్ట్. లెర్నింగ్ నగెట్. ఓఐ బిల్డప్ ర్యాండమ్ కాదు, అది గ్యామా ఎక్స్ప్లోసివ్ ప్రైస్ సెన్సిటివిటీ కిక్స్ ఇన్ అయ్యే చోటు. స్పాట్ 26,000 దగ్గర ఉంది, ఆ రెసిస్టెన్స్ కింద, కానీ సపోర్ట్ పైన. మనం రేంజ్ బౌండ్ సెటప్లో ఉన్నాము. బుల్స్కి 26,100ని క్రాక్ చేయడానికి ఒక పుష్ అవసరం, లేదంటే అది కన్సోలిడేట్ అవ్వొచ్చు. ప్రో టిప్. ఇక్కడ కూడా చేంజ్ ఇన్ ఓఐని ఆల్వేస్ చెక్ చేయండి. మెట్రిక్ టుకి మూవింగ్ ఆన్, పుట్ కాల్ రేషియో లేదా పీసీఆర్. ఇది సెంటిమెంట్ కింగ్, ట్రేడర్ మూడ్స్ని తెలిపే పోల్ లాంటిది. అసలు అది ఏంటి? పీసీఆర్ అంటే సింప్లీ టోటల్ పీఈఓఐ ఆర్ వాల్యూమ్ ని టోటల్ సిఈఓఐ ఆర్ వాల్యూమ్ తో డివైడెడ్ చేయడం. క్రౌడ్ బేరిష్, లో పీసీఆర్ ఉందా లేదా బులిష్, హై పీసీఆర్ ఉందా అని రేషియో షో చేస్తుంది. పుట్స్ ఎక్కువగా ప్రొటెక్షన్ కోసం బాట్ చేస్తారు. హై పీసీఆర్ అంటే హెజర్స్ ఉన్నారని అప్సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తూ కవరింగ్ బేసెస్, అది యాక్చువల్లీ బులిష్. లైవ్ గా క్యాల్క్యులేట్ చేద్దాం. టోటల్ సిఈఓఐ 8 లాక్స్ లాట్స్. పే ఓఐ టోటల్ 10 లాక్స్ లేదా ఎక్కువ. సో ఓఐ పీసీఆర్ 1.25, అది 1 కంటే ఎక్కువ. ఆ బులిష్ విస్పర్. ఇప్పుడు ఫ్రెష్ యాక్షన్ కోసం వాల్యూమ్ పీసీఆర్కి స్విచ్ చేద్దాం. టోటల్ సిఈ వాల్యూమ్ 5 lakhs, పీఈ వాల్యూమ్ 3 lakhs. వాల్యూమ్ పీసీఆర్ 0.6లో. ఈ డైవర్జెన్స్ గోల్డ్. లో వాల్యూమ్ పీసీఆర్ అంటే ఫ్రెష్ కాల్ బాయింగ్ ఉంది, పుట్ ఫ్రెంజీ లేదు. నెక్స్ట్ అప్, వాల్యూమ్ వర్సెస్ ఓఐ రేషియో, మీ మొమెంటం డిటెక్టర్. వాల్యూమ్ని ఓఐతో డివైడ్ చేయండి, 1x కంటే ఎక్కువ. ఫ్రెష్ పొజిషన్స్ ఎక్స్ప్లోడింగ్ ఓపెన్, మొమెంటం బిల్డింగ్. 0.5x కింద. స్టేల్ యాక్షన్, ఎగ్జాషన్ సెట్టింగ్ ఇన్. డీప్ వై, హై రేషియో అన్వైండింగ్ని కూడా స్పాట్ చేస్తుంది. మన ఏటీఎం 26,000 సిఈ దగ్గర. వాల్యూమ్ 60,589, ఓఐ 66,911, 0.9x. సాలిడ్ 1 దగ్గర స్టెడీ ఫ్రెష్ లాంగ్స్ అప్సైడ్ని ఫ్యూల్ చేస్తున్నాయి. సపోర్ట్ 25,800 దగ్గర పేతో కంపేర్ చేయండి. వాల్ 28,615, ఓఐ 1,66,323, జస్ట్ 0.17x. సూపర్ లో ఆ షార్ట్స్ స్లీపీగా ఉన్నాయి. సిఈ మొమెంటం పేని క్రషెస్ చేస్తుంది. అడ్వాన్స్డ్ లేయర్, చేంజ్తో బ్లెండ్ చేయండి. హై వాల్ పాజిటివ్ ఓఐ చేంజ్ కన్విక్షన్ బై. హై వాలు నెగటివ్ చేంజ్ పానిక్ ఎగ్జిట్. ఫైనలీ 4 స్క్యూ ఓ హిడెన్ ఫియర్ ఫ్యాక్టర్. 4 అంటే ఇంప్లాయిడ్ వాలటిలిటీ, అది ఫ్యూచర్ స్వింగ్స్ గురించి మార్కెట్ బేక్డ్ గెస్, ప్రీమియమ్స్లో ప్రైస్డ్ అవుతుంది. స్క్యూని క్యాల్క్యులేట్ చేయండి. ఓటీఎం పుట్ 4, ఓటీఎం కాల్ 4, ఏటీఎం 4 పాజిటివ్ 0.15. పాజిటివ్ స్క్యూ అంటే ఏంటి? డౌన్ సైడ్ ఫియర్ ప్రీమియం. డీప్ లెసన్, బుల్ మార్కెట్స్లో స్క్యూ నెగటివ్కి ఫ్లిప్స్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ ఎలివేటెడ్ పుట్ 4 కాషియస్ బుల్స్ని సిగ్నల్స్ చేస్తుంది. 25,800 సపోర్ట్ క్రాక్స్ అయితే పొటెన్షియల్ డ్రాప్. ఫ్యూక్, అది మన చైన్ అన్పాక్ట్. ఇవి ఎలా కనెక్ట్ అవుతున్నాయో చూడండి. ఓఐ స్టేజ్ని సెట్స్, పీసీఆర్ క్రౌడ్ని రీడ్స్, వాల్ ఓఐ రన్నర్స్ని స్పాట్స్, 4 నర్వ్స్ని గాజెస్. వీటిని లేయర్ చేయండి మరియు ప్యాటర్న్స్ ఎమర్జ్ అవుతాయి. ఇప్పుడు ఫన్ పార్ట్, ఈ నాలెడ్జ్ని యాక్చువల్ ట్రేడ్స్లోకి మార్చడం. నో ఓవర్వెల్మ్, ఇది నా స్ట్రైట్ ఫార్వర్డ్ 4 మెనస్ స్టెప్ ప్లేబుక్. ఇది 65 నుంచి 75% టైం డైరెక్షన్ని నేల్స్ చేస్తుంది. స్టెప్ 1, స్పాట్ వర్సెస్ లెవెల్స్, యాంకర్ టు రియాలిటీ. కరెంట్ నిఫ్టీ స్పాట్ని తీసుకోండి, 26,000. మన ఎస్ఆర్ని మ్యాక్స్ ఓఐ నుండి కంపేర్ చేయండి. 26,100 రెసిస్టెన్స్ కింద, 25,800 సపోర్ట్ పైన. వర్డిక్ట్, రేంజ్ బౌండ్ బేస్ కేస్ మార్కెట్ కన్సోలిడేటింగ్.
ఇంకా బిగ్ బ్రేక్ డౌన్ లేదా బ్రేక్అవుట్ లేదు. డీప్ వై స్పాట్ సిఈ మ్యాక్స్ ఓఐ కింద ఉంటే బుల్ స్ట్రెంగ్త్ ని ప్రూవ్ చేయాలి. స్టెప్ 2 పీసీఆర్ వర్డిక్ట్ పోల్ ద సెంటిమెంట్. ముందు నుండి ఓఐ పీసీఆర్ 1.25 మైల్డ్ బుల్ సిగ్నల్. వాల్ పీసీఆర్ 0.6 ఎక్స్ట్రా బుల్ ప్రెషర్ ని యాడ్స్ చేస్తుంది. కంబైన్డ్ ప్రొటెక్టివ్ అప్సైడ్ బయాస్. లెర్నింగ్ లేయర్ పీసీఆర్ బైనరీ కాదు. 1.0 to 1.5 కాషియస్ గ్రీన్. 2.0 కంటే ఎక్కువ ఓవర్హెడ్జ్డ్ కాషన్ అవ్వచ్చు. హిస్టోరికల్తో ట్రాక్ చేయండి. స్టెప్ 3 మొమెంటమ్ చెక్. హూస్ గాట్ ద కంట్రోల్ ఆఫ్ ద మార్కెట్. సిఈ వాల్యూమ్ ఓఐ 9x PE 17x కంటే ఎక్కువ. బుల్లిష్ థ్రస్ట్ కన్ఫర్మ్డ్. ఇది రేపు రివర్స్ అయితే బియర్ మోడ్ కి ఫ్లిప్ చేయండి. డీప్ డైవ్ మొమెంటమ్ ఫ్లీటింగ్ టెంపరరీ. టైమ్ ఆఫ్ డేతో పేర్ చేయండి. మార్నింగ్ హై సిఈ వాల్. ఇంట్రాడే పాప్ లైక్లీ. ఆఫ్టర్నూన్ అన్వైండ్ అది ఫేడ్ చేయండి. స్టెప్ 4 ఫో కన్ఫర్మేషన్ ఫియర్ ఆర్ గ్రీడ్ చెక్. పాజిటివ్ స్క్యూ 0.15 హై ఓటీఎం మీన్స్ అవుట్ ఆఫ్ మనీ. పుట్ ఫో కొన్ని డౌన్ సైడ్ రిస్క్ ని ఫ్లాగ్స్ చేస్తుంది. కానీ లో ఏటీఎం 6.61%. ఎంట్రీస్ కోసం ప్రీమియమ్స్ ని చీప్ గా ఉంచుతుంది. ఓవరాల్ బాయస్ క్లోజ్ అయ్యే లోపల 26,200 కి అప్సైడ్ కి 60% ఛాన్స్. పుట్టింగ్ ఇట్ టుగెదర్ ఓవరాల్ కాల్ బబులిష్ ఇంట్రాడే సెటప్. స్ట్రాటజీ 25,900 కి డిప్స్ ని బై చేయండి. నియర్ సపోర్ట్ టార్గెట్ 26,200. ప్రీ రెసిస్టెన్స్ స్టాప్ లాస్ 25,700 కింద ఉండాలి. పొజిషన్ సైజ్ టైనీ. 30% మిస్సెస్ నుండి సర్వైవ్ అవ్వడానికి 1 to 2% ఆఫ్ క్యాపిటల్ మ్యాక్స్. డీప్ రిస్క్స్ ఎక్స్పైరీ థీటా బర్న్ టైమ్ డీకే ఓటీఎం ప్రీమియమ్స్ ని క్యాండీ లాగా తినేస్తుంది. న్యూస్ ఈవెంట్స్ చైన్స్ హెడ్లైన్స్ కి బ్లైండ్ గా ఉంటాయి. ఒక ఫెడ్ సర్ప్రైజ్ ఓఐని ఇగ్నోర్ చేస్తుంది. ఆల్వేస్ ముందుగా 10 సెటప్స్ ని పేపర్ ట్రేడ్ చేయండి. విన్స్ లాసెస్ ని జర్నల్ చేయండి. ఈ ప్లేబుక్ మీ ఎడ్జ్ సింపుల్ రూల్స్ డీప్ రూట్స్. దీనిని లాకిన్ చేయడానికి ఎన్ఎస్సి వెబ్సైట్ లేదా జీరోధా చైన్ వ్యూవర్ లాంటి ఫ్రీ టూల్స్ తో స్టార్ట్ చేయండి. లైవ్ పల్సెస్ కోసం ఎవ్రీ 15 minutes కి రిఫ్రెష్ చేయండి. దీనిని సింపుల్ గా లేయర్ చేయండి. ఆర్ఎస్ఐని యాడ్ చేయండి. ఓవర్ 60 అగ్రెసివ్ కాల్స్ ని ఫేడ్ చేయొచ్చు లేదా విఐఎక్స్ అబౌవ్ 20 బియర్స్ కి ఎడ్జ్ వస్తుంది. బిగ్గెస్ట్ ట్రాప్ సిహెచ్జి ఇన్ ఓఐని ఇగ్నోర్ చేయడం. స్టాటిక్ నంబర్స్ లై అబద్ధం చెప్తాయి. పాజిటివ్ సిహెచ్జి కన్విక్షన్ ని యాడ్స్ చేస్తుంది. వైన్ బిహైండ్ సేల్స్ లాగా. వార్నింగ్ అప్ ఫ్రంట్ ఇక్కడ నో క్రిస్టల్ బాల్ ఓ షార్ప్ రీడ్స్ కూడా 30% ఆఫ్ ద టైమ్ రాంగ్ అవుతాయి. మార్కెట్స్ ట్రిక్స్ ని లవ్ చేస్తాయి. రియల్ క్యాష్ ముందు పేపర్ ట్రేడ్ రిలీజియస్లీ చేయండి. ఇది ఎడ్యుకేషన్ అడ్వైస్ కాదు. మీ ఓన్ రీసెర్చ్ చేయండి. మీకు అండర్స్టాండ్ అయింది ట్రేడ్ చేయండి. అది దే యూ హ్యావ్ ఇట్. నిఫ్టీ చైన్స్ డీమిస్టిఫైడ్. సిపిఈ బేసిక్స్ నుండి ప్రెడిక్షన్ ప్లేస్ వరకు. ఇది క్లిక్డ్ అయితే కమెంట్స్ లో ఓఐ మాస్టర్ డ్రాప్ చేయండి. మీ ఫస్ట్ చైన్ ఆహా మూమెంట్ కింద షేర్ చేయండి. ఇలాంటి మోర్ బ్రేక్ డౌన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. హిట్ దట్ బెల్.